ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణ బింబఫలాధర్ ఓష్టాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసి కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందములో 28వ అధ్యాయములో పురంజనోపాఖ్యము ఆఖ్యానం చదువుకుంటున్నాము. వికృష్యమాణః ప్రసవం యవనేన బలీయసా నావిందత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః. ప్రబలుడైన యవనుడు పురంజనుని బలవంతముగా పట్టుకొనెను. సమయం ఆసనమైంది. శరీరములో క్రమక్రమముగా అన్ని ఇంద్రియములు శిథిలం అవుతూ ఉంటాయి. ఆది వ్యాధులు రెండు కూడా శారీరకమైనటువంటివి, మానసికమైనటువంటి రెండు కూడా ఉంటాయి. అది ఆక్రమించేటప్పటికీ అందులో శరీరాన్ని పురంజనుడు జీవుడు రక్షించేటువంటి ప్రాణవాయువు అది కాస్త దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ తర్వాత పురమంతా కూడా శిథిలమైపోతుంది. ప్రబలుడైన యవనుడు పురంజనుని బలవంతముగా పట్టుకొనెను. ఆ సమయములో యమదూతలు వచ్చి జీవుని బలవంతంగా మనం చేసినటువంటి
కాయిక వాచిక మానసిక ఏ పాపములు కర్మలు ఉన్నాయో వాటి తాలూకు మనకి వడ్రను ఇవ్వడం కోసం అని చెప్పి 3 పక్కలా కూడా వాళ్ళు తాళిదశ లాగుతారట. బతుకున్నప్పుడు 5 పక్కలుగా తాళిదశ లాగుతూ ఉంటారు. ఈ జ్ఞానేంద్రియాలు లాగుతూ ఉంటాయి. చనిపోయినందుకు వీడు 3 వస్తారు, బలవంతముగా పట్టుకుంటారట. అప్పుడు జ్ఞాన అంధకారముచే ఆక్రమింపబడి ఉండుట వలన పురంజనుడు తనకు పూర్వ సఖుడు పరమహితైషియునగు పరమేశ్వరుని స్మరింపలేకపోయెను. అంతా కూడా అంధకారంగా ఉంటుందని ఏమీ కనపడదు. ఎన్ని మీరు ఐసీయూలో పెట్టనివ్వండి, లేకపోతే ఇంకెన్ని రకాలు పెట్టుకోనివ్వండి, కానీ ఆ సమయంలో వాడికి ఇంకా ఆ పథము మార్గం అనేది ఏమి దిక్కుతో వస్తుంది అన్నమాట. అంత అంధకారం అయిపోతుందట. దేని వలన? అజ్ఞానం అనేటువంటి అంధకారము చే ఆక్రమింపబడడం వలన ఈ పురంజనుడు జీవుడు తనకి పూర్వసకుడు, పూర్వం అంటే ఎప్పటి నుంచో అనాది నుంచినంటి సకుడుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడిని, పరమాత్మని, భగవంతుడిని, ఇంకా ఆయన పూర్వసకుడు పరమహితైషి, ఆయన సుహృదుడు, సఖుడు, సహజవు సఖాయవు కూడా ఉంటూ ఉంటాడు. కానీ అంతా నేను చేశాను ఎదుగుతూ ఉంటా. చివరికి వచ్చేటప్పటికి ఆయన కనపడ్డు. ఈ ఉన్నంతకాలం ఒక్కసారిగానే బాగున్నా అయితే పలకరించేది. ఇటు పక్కన ఇల్లు, సంబంధం లేదు, శ్రవణ వస్తాడా? అందుకని పూర్వకాలములో సమాజములో అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం కోసం అని చెప్పి వ్రతములు, పేరంటాలు ఇవన్నీ పెట్టుకునేవారు. అంతేకాకుండా ఇంకా దేవాలయములలో ఇవైతే ఒక జాతి వాళ్ళకి, ఇంకా దేవాలయములో అనుష్ఠానాలుగా అందరూ వస్తారన్నమాట. ఇంకా అక్కడ జాతి కులమే ఉండవు. అందుకని చెప్పి ఈ విధముగా చక్కగా మనకి ఇదనుష్ఠానాలు, పండగలు పెట్టేవారు. ఎందుకంటే ఒకళ్ళకి ఆపదసి ఒకళ్ళు ఆదుకుంటారు, ఒక సంతోషం వస్తే కూడా పాలు పంచుకుంటారు. ఆ విధంగా సామరస్యంగా ఉండడం కోసము అన్ని ఏర్పాటు చేశారు. అది కూడా చేయడం మానేశాం. ఇంత మనకి పుట్టినప్పటి నుంచి చచ్చేవారు ఒక్కసారి కూడా ఏమైనా తిన్నావా ఉన్నావా అని అడిగేదా? ఒకసారి అడిగవా? మన వెనకాల భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు అని చెప్పి కాసేపు ఒక్కసారి కళ్ళు మూసమని ఆయన చూడగలిగామా? ఆయన ఉన్నాడని చెప్పి అనుభవించావా? ఉన్నాడని నమ్మేవా? పిలిస్తే పలుకుతాడు ఏంటి? నువ్వు ఇంతకాలం సగం ఒకసారి నన్ను చూసావా, పలకరించావా? అడగడు. అందుకని చెప్పి ఇప్పుడు సంబంధం లేని కారణముగా మనకి ఆయన యొక్క స్ఫురణే రాదుట. అజ్ఞానములను అంధకారము చే ఆక్రమింపబడి వలన పురంజనుడు తనకి పూర్వసకుడైనటువంటి పరమహితైషి, మన మేలు కోరేవాడు ఆయన ఒక్కడు, ఇంకెవరు మేలు కోరరండి. భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ కూడా మనము చేసిన పనిని ఏదో దానికి ప్రతీకారముగా పెట్టుకుని అది చేయడు పాపం. ఆయన ఇన్ని చేసి మనం చేసిన కృష్ణ అంటే చాలుట, అమ్మయ్య వీడు నామం చెప్పాడు అని క్రమక్రమంగా వాడి దగ్గర లాగడం కోసం చూస్తాడు. ఏదో ఒక నెపమవుతాయితే సరే నా నామం పలకకుండా ఉంటాడా? అందుకని వాళ్ళు ఆలోచించి ఇప్పుడు సంతానానికి అక్కడ మంచి పేరు పెడుతూ ఉండేవారు. అంత ఫ్యాషన్ అయిపోయి పెంకు, గరిటి ఇవన్నీ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకా చక్కటి పేరు పెట్టుకున్నా కూడా ఇంకొకరి పేరు ఉంటుంది. అంటే ఇంకా మనం అన్ని కూడా మూసుకొని ఏ విధముగా కూడా మనల్ని భగవంతుడు వద్ద వీలు లేకుండా మనం మూసుకుంటున్నాం. ఏం చేస్తాం భగవంతుడు? అందుకే అజ్ఞానం వలన మనకి అసలు భగవంతుడి పరమేశ్వరుడు యొక్క స్మరణ ఉండలేదన్నమాట. తం యజ్ఞపసవో అనేన సంజ్ఞప్తాయే దయాళునా కుఠారైశ్చిచ్ఛుదు క్రుద్ధా స్మరంతో అమిమీవస్యతత్. పురంజనుడు నిర్దయుడయి ఏ యజ్ఞ పశువులను చంపేనో అనుకుంటా చక్కగా చేసా అనుష్ఠానం అనుకుంటా. కానీ ఈ మహానుభావుడు ఎవరు? అసలు ఈ పేరేం పేరు? ప్రచేతసుడు, ప్రాచీన బర్హి. ఆయన ఎన్నో వందల కొలది, వేల కొలది యజ్ఞాలు చేశాడు. కానీ నిర్దయుడయి యజ్ఞములలో
ఏ ఏ పశువులను వధించాడో అవి యమాలయమునకు వెడలిన ఆ పురంజనును చూచి నిష్ఠూరమగువాని ఆచరణమును స్మరించి కోపించినవి అయి గొడ్డళ్లచే వారిని చిన్న భిన్నము చేయసాగినవి. ఇంతకాలం పాపం యజ్ఞానుష్ఠానం చేశాడు, దాని ఫలితం ఏమైందిట? నిర్దయుడై ఉన్నాడు అనమాట. అన్ని చూస్తున్నాడు, ఎప్పుడు వస్తాడా అని చెప్పి. మనకి లారీలు పోతూ ఉంటాయి, అవన్నీ అయినా నుంచుంటాయి. ఒక్క చీమ కుడితేనే అమ్మో అని ఉంటున్నా, అటువంటిది అవి వస్తాయి లైన్ నుంచి ఉన్నాయిట. నీ పని త్వరగా వదిలిపెట్టండి. అయిందా? నేను నేను అందరూ కూడా గొడ్డలు పెట్టుకుని ఆ పూర్వమైన వాని ఆచరణ, నిష్ఠూరమైన ఆచరణ కూడా, అంటే కొంచెము కూడా దయలేదు. అయ్యో అనేటువంటి తత్వం కూడా లేదన్నమాట. అంత నిష్ఠూరమైన ఆచరణ ఉన్నగారంగా ఆయన ఆచరణ స్మరించి కోపము కలిగినవై గొడ్డళ్లతోటి, మామూలు కాదు, ఇంకా వాళ్ళేమో యజ్ఞ ఉంటుంది, అది ఇది కుటారం ఏదో అనమాట, బలి వేసేటువంటిది. వీళ్ళన్నీ కూడా, ఆ పశువులన్నీ కూడా కోపముతోటి వాడిని చిన్న భిన్నము చేయసాగారుట. కానీ ఎంత కుట్టినా మనిషి తెగడే. వెళుతుంటే వాడికి యాతనా శరీరం ఇస్తారు. ఏదో ఏదో బాధ ఉంటుంది, కానీ శరీరం మాత్రం తెగిపడి ఉంటుంది కూడా తెగదనమాట. ఆ విధంగా ఉంటుంది. కోపిని చిన్న భిన్నము చేయసాగినవి అనంతపారే తమసి మగ్నో నష్ట స్మృతి సమాహ శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసంగ దూషిత తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమా. అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్మని. స్త్రీ ప్రసంగము వలన కలిగిన దోషము చేత అధికమగు అంధకారము చేత ఆచ్ఛన్నుడగుట వలన వాని పూర్వ స్మృతి నష్టమయ్యెను. స్త్రీ ప్రసంగం కలిగిన దోషము చేత మనం దేన్ని స్మరించాలో, ఏది స్మరించకూడదో, ఏది మాట్లాడాలో, ఏది వినాలో, ఏది తినాలో అని నియమాలు ఉన్నాయి. కానీ ఈ దోషము చేత, ఇంకొకటి అధికమగు అంధకారము చేత ఆచ్ఛన్నడగుట వలన, ఇంకా అంధకారము దేని వలన వచ్చిందిట? అజ్ఞాన అంధకారం అన్నది. ఆచరణగుట వలన వాని యొక్క పూర్వ స్మృతి కాస్త పోయింది. ఏమీ లేదన్న, ఏం జరిగింది తెలియదు. ఎక్కడ పెట్టావిరా ఏమో, ఏం చేసావిరా ఏమో, అన్నింటికి ఏమో, ఏమిటో ఏమో పోయింది. అతడు అట్టి అవస్థలో బహువత్సరముల వరకు యాతనను అనుభవించుతుండెను. ఎన్ని సంవత్సరాలు బాబోయ్! మామూలుగా కాసేపు అంటేనే ఎడతెరిపి లేకుండా రాత్రనక పగలనక కొన్ని సంవత్సరాల పాటు యాతన అనుభవించిన తర్వాత అనుభవించుచుండెను, ఇంకా చేస్తున్నాడు వాడు. ఆ పురంజనుడు కామిని స్మరించుచు దేహమును త్యజించెను. అప్పుడు కూడా ఆయన ఆ కామిని స్మరిస్తూ స్మరిస్తూ దేహాన్ని వదిలిపెట్టాడు. ఎంఎం స్మరన్ ఎంఎం ఏ ఏ చింతన మనం స్మరిస్తూ కళియేవరం ఎంఎం వారి స్మరన్ భావం త్యజంతే కళియేవరం తం తం కౌంటే సదా తద్భావభావిత. ఏ ఆలోచనలతో మనం శరీరాన్ని వదిలిపెడతామో దానికి సంబంధమైనటువంటి శరీరం మళ్ళీ మనకు వస్తుందన్నమాట. ఇక్కడ ఈయన ఆ స్త్రీ కామిని స్మరిస్తూ స్మరిస్తూ దేహాన్ని వదిలిపెట్టాట. అందువలన యమయా అతను అనుభవించిన పిమ్మట అతడు విదర్భరాజు యొక్క తర్వాత యాతనంతా అయిపోయిందన్నమాట. అమ్మయ్య అనుకుంటే మళ్ళీ మొదలవుతుంది. అయిపోయిందంటే అయిపోతుంది, మళ్ళీ మొదలెడుతుంది. అన్ని అయిపోయిన తర్వాత ఆయన విదర్భరాజు గృహమున ఉత్తమ స్త్రీ రూపం జన్మించాడు. ఉత్తమైన స్త్రీ రూపంతో పుట్టాడు ఆయన. విశిష్ట విదర్భుడు అంటే విశిష్టములగు
దర్భల ద్వారా ఉపలక్షితమగు అనగా కర్మిష్ఠులకు రాజులలో ఉత్తమ వ్యక్తి యొక్క గృహమున. మళ్ళీ అక్కడ కర్మలు చేసి యజ్ఞాగాలు చేసి వచ్చాడు కుస, మళ్ళీ ఇక్కడ అటువంటి చక్కగా ఉత్తమైనటువంటి యజ్ఞములు చేసేటువంటి గృహములో ఆయన పుట్టాడు అన్నమాట. స్త్రీగా పుట్టాడు. స్త్రీ చింతనముచే జీవునకు స్త్రీత్వము లభించును. దుఃఖాతిశయము వలన మోహము వలన మృత్యుకాలమున సద్బుద్ధి త్యాగము అల్పకాలము కొరకేయగును. వాస్తవములో పుణ్యకర్మల ద్వారా లభించిన స్వర్గము అనుభవించుట వలన పుణ్యము క్షయము కాగా అట్టి ధర్మ బుద్ధి విశిష్టుడగు వ్యక్తి ధార్మిక గృహమున జన్మించును. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి. ఒకటి ఏమిటిట, ఈ సాధన కాలములో మనము కనుక సాధన పరిపూర్ణము కాకపోయినా సాధనము చేస్తూ చేస్తూ మన యొక్క మృత్యు ఆసన్నమైన తర్వాత సాధన చేయడం కోసము మనము ఉత్తమ గృహములో పుడతామన్నమాట. కాబట్టి ఇక్కడ ఉత్తమ స్త్రీ రూపముల జన్మించాడు ఆయన కర్మిష్ఠులకు రాజుల గృహములో. తర్వాత మనం గనక సత్కర్మలు చేసి పుణ్యాన్ని గనక మనం మూడగట్టుకున్నట్లయితే ఆ పుణ్యము తాలూకు భోగములు అనుభవించిన తర్వాత మళ్ళీ ఈ లోకములో ధర్మబుద్ధి విశిష్టమైనటువంటి గృహములో మనం పుడతాం. ధార్మిక జన్మ కలుగుతుంది అన్నమాట. అప్పుడు మళ్ళీ ధర్మానుష్ఠానము చేయగలుగుతాం. ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజ యుధి నిర్జిత్య రాజన్యాన్ పాండ్య పురం పరపురం జయ. విదర్భరాజ కన్యక యొక్క వివాహమున పరాక్రమమే పణముగా నిర్దిష్టమయ్యను. రాజుగారు అమ్మాయి కాబట్టి ఏదో పరీక్ష అయితేనే గాని నెగ్గితేనే గాని అమ్మాయికి వివాహం చేయరు. కాబట్టి ఆమెకు వివాహానికి ఎవరైతే పరాక్రమవంతుడో వాడిని ఇచ్చి వివాహం చేస్తారన్నమాట, పానం పెట్టారన్నమాట. దాని వలన పాండ్య దేశోద్భవుడు శత్రుపురములను జయించువాడు అగు మలయధ్వజుడు యుద్ధమున సర్వరాజులను జయించి ఆ విదర్భరాజ పుత్రికను పరిణయమాడెను. ఆ విధముగా మన పురంజనుడు రాజుగారి అమ్మాయి అయిన తర్వాత ఇంకొక రాజుగారు అంతరాజులను కూడా జయించి ఈ అమ్మాయిని మలయధ్వజుడు వివాహం చేసుకున్నాడు. విదర్భరాజ కన్యక వివాహం పరాక్రమమే, అంటే కృపాలక్షణ స్వభావమే. పణము శుల్కము నిర్దిష్టమైందన్నమాట, పరాక్రమము. దాని వలన పాండ్యదేశోద్భవుడగు అంటే పండా శబ్దముచే సదసద్వివేచనము లేదా వేదోజ్వల బుద్ధి లేదా భగవద్భజనము వలననే జీవునకు పురుషార్థ సిద్ధి కలుగును. ఇట్టి శాస్త్రయుక్తి మూలమున నిశ్చయాత్మకమైన బుద్ధి పండాయగును. పండితుడు అంటే పండ అంటే ఇటువంటి జ్ఞానము కలిగిన వాడిని పండితుడు అంటారు. పండ అంటే ఏమిటంటే కేవలము భగవంతుడి యొక్క ఆరాధన వలన భగవత్ సేవ వలన మాత్రమే జీవునికి ఈ సంసారము నుంచి ముక్తి కలుగుతుంది అనేటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండాలి. మనం చెబుతూ ఉంటాయి కానీ మన బుద్ధి ఉండదే. నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మరి ఎలా ఉందిట? కానీ దాన్ని జ్ఞానం అనరు. అనుభవ జ్ఞానముతో ఉండేటువంటి ఆ తత్వం తెలిసి ఉండాలన్నమాట. కాబట్టి ఈ విధముగా ఒక్క భగవద్భజనము వలనే జీవునకు పురుషార్థ స్థితి కలుగుతుంది అనేటువంటి శాస్త్రయుక్తి మూలమున, ఏదో గురుగారు చెప్పారు, ఏదో మా మామ చెప్పింది అనకుండా శాస్త్ర ప్రమాణముగా తెలుసుకొని దాని యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండాలన్నమాట. ఆ బుద్ధినే పండ అంటారు. అట్టి గుణమును పరిచయము చేయు స్థానము పాండ్యదేశము. అటు తత్వాన్ని చెప్పేటువంటి చోటు పాండ్యదేశం. ఏది? పాండ్యదేశం దక్షిణాదిలో ఉంది. పరపురం జయుడు పరమాత్మ యొక్క పురము లేదా వాసస్థలము లేదా శరీరము ను అనగా దేహాత్మ బోధకమును జయింపగలిగిన వాడు పరపురం జయుడు. అంటే పరమైన పురము ఏదిట? ఈ శరీరం అనేటువంటిది పురము, దానికి పరమైనటువంటిది ఏది? ఆత్మ. అంటే దేహాత్మ బోధకమును జయింపగలిగిన వాడు.
దేహముందు ఆసక్తి లేనివాడు, ఆత్మ కన్నా భిన్నమైన దేహం అని చెప్పి తెలిసినవాడు, ఆత్మతత్వం ఎందు బుద్ధి ఉన్నవాడు, లేదా పరసత్వము చే విష్ణు యొక్క పురమును లేదా వైకుంఠధామను భక్తి ద్వారా జయించినవాడు. ఇంకా పరపురం అంటే వైకుంఠమును భక్తి ద్వారా జయించినవాడు. భగవంతుని కాని భగవద్ధామానిగా మనం జయించలేము. కానీ ఎవరైతే భగవద్భక్తి కలిగి ఉంటారో అజితాపి తైస్థిలోక్యాం, భగవంతుడు అజితుడైనప్పటికీ కూడా వాళ్ళ ద్వారా భగవంతుడు వాళ్ళకి అజితుడవుతాడు అనమాట. వాళ్ళు భగవంతుడు జయించగలుగుతారు. ఎందుకంటే భక్తి ద్వారా మాత్రమే చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి ఆ విధముగా ఎవరైతే భగవద్ధామమును భగవద్భక్తి మూలకముగా పొందారో అటువంటి వాళ్ళే పరపురం జయుడు జయించిన వాడు. పరపురం అంటే ఉత్కృష్టమైనటువంటి పురము, అది వైకుంఠము, అది జయించిన వాడు. మతాంతరము వలన కలిగిన సందేహమును తీర్చునట్టి వాడు, లేదా రకరకాల ఏమిటి మనకున్నటువంటి ఆ సందేహాన్ని తీర్చేవాడు, అటువంటి వాడు. మలయధ్వజుడు అంటే మలయ పవనము అన్య వృక్షమును చందన వాసన యుక్తముగా చేయునట్లు సాధువులు కూడా అన్య జీవుని భగవద్భక్తునిగా చేయుదురు. మలయ పవనము అంటే మలయం పర్వతము మీద రకరకాల చందన వృక్షములు ఉంటాయి. ఆ వృక్షముల ద్వారా వచ్చినటువంటి గాలి ద్వారా ఇతర వృక్షములను కూడా కొద్దో గొప్ప ఈ చందన వాసన కలిగేట్టుగా చేస్తూ ఉంటాయి అన్నమాట. అది మలయ పవనం యొక్క గొప్పతనము. ఇక్కడ మలయ ధ్వజుడు అంటే ఒక విధముగా వాయువుగా చెప్పొచ్చు అనమాట. ఏ విధముగా అయితే ఆ మలయ పర్వతము మీద ఉండేటువంటి వృక్షముల మూలముగా వచ్చినటువంటి వాయువు మిగతా వృక్షములకు కూడా తమ యొక్క ఆ చందన వాసనని కలిగింపచేస్తూ ఉంటాయో, ఆ విధముగాని సత్పురుషుడు చేస్తాట భగవద్భక్తుడు. ఆయన ఏం చేస్తాట, సాధువులు తమ యొక్క భక్తి వలన అన్య జీవులను కూడా భగవద్భక్తులుగా చేయుదురు. మలయతుల్యులకు సాధువులలో ధ్వజము వలె శ్రేష్ఠుడైన వాడు. అటువంటి మలయతుల్యులు, మలయ పర్వతముల వంటి సాధువులలో గొప్పవాడు, శ్రేష్ఠుడు మలయధ్వజుడు అంటే ఆయన అన్నమాట. ఆ మలయధ్వజుడు రకరకాల చెప్పుకోవచ్చు. మలయోపలక్షత మగు దక్షిణ దేశము విష్ణు భక్తి ప్రధానము. ఆ దేశమును ధ్వజము వలె సర్వజన దృష్టిని ఆకర్షించిన వాడు. కాకుండా ఇక్కడ ఇక్కడ మలయోపలక్షితమగు దక్షిణ దేశం, మలయ ఉపలక్షితము, మలయ దక్షిణ దేశం అన్నమాట. ఆ దక్షిణ దేశం భగవద్భక్తికి పుట్టినిల్లు. భాగవత మహత్యం చెప్పాను కదా, నేను ఆ భక్తి చెబుతుంది, నేనేమో ద్రవిడ దేశంలో పుట్టానని చెబుతుంది. ఆ విధముగా భక్తికి పుట్టినిల్లు ద్రవిడ దేశము, అదే పాండ్య దేశము. దాన్ని మలయముగా అక్కడ వర్ణించారన్నమాట. ఆ దేశమున ధ్వజము వలె సర్వజన దృష్టిని ఆకర్షించిన వాడు. ఆయన ఎవరంటే ఆ దేశములో విష్ణు భక్తి పరాయణుడై ఉండి ఆయన మన యొక్క భక్తి వలన ఇతరులను ఆకర్షించిన వాడు మలయధ్వజుడు. విఖ్యాతుడు భగవద్భక్తుడు. యుద్ధ స్థలమున శాస్త్ర సభయందు లేదా శాస్త్ర యుక్తియందు రాజన్య వర్గమును శుద్ధ భక్తి వ్యతీతమగు జ్ఞాన కర్మ యోగాదులు లేదా పరస్పరము వివాదమాన మతవాదమును లేదా పాప అపరాధ కాల కర్మాదులను ఓడించి ఖండనము నిర్మూలనము చేసి వైదర్భిని కర్మకాండీయ ధర్మానుష్ఠాత యొక్క ఆత్మజను అనగా కర్మ ప్రవృత్తిని వివాహము చేసి కొనెను. దయతో శిష్యత్వమును అంగీకరించెను. అనగా కర్మ ప్రవృత్తి యొక్క కర్మభావమును తగ్గించి దానిని హరిసేవయందు నియమించెను. అంతకు ముందు చెప్పినటువంటిది దాని ప్రకారం పురంజనుడు జీవుడైనట్లయితే ఆ రమణి బుద్ధి. ఇక్కడ ఆ పురంజనుడు మళ్ళీ ఇక్కడ కన్యగా
పుట్టినప్పుడు ఆ భగవద్ భక్తిపరాయణటువంటి ఎవరు ఆ మలయధ్వజుడు ఈ విదర్భ దేశం అంటే అది కర్మకాండకు వేదిక అన్నమాట. ఏదైనా సరే కర్మకాండ అయినా కనుక శ్రద్ధా భక్తులతో చేయకపోయినట్లయితే ఫలితాన్ని ఇవ్వదు. ఆ కర్మకాండల యొక్క ఆత్మజ అంటే కర్మ ప్రవృత్తి. మనకంటే కర్మ ప్రవృత్తి ఉంది కదా, ఎందుకంటే నహి కష్టి క్షణం జాతు తిష్టతే అకర్మకృత్. ఎవడు కర్మ చేయకుండా ఎవడు ఉండడు. కర్మైన సహజంగానే మనందరికీ ప్రవృత్తి ఉంది. అటు కర్మ ప్రవృత్తిలో గొప్పది ఆ పురంజనుడు స్త్రీగా పుట్టినటువంటి ఆమె అన్నమాట. అటువంటి కర్మ ప్రవృత్తిని ఈయన స్వీకరించి ఎవరు విష్ణు భక్తులు మలయధ్వజుడు వివాహం చేసుకున్నట్టే శిష్యత్వాన్ని ప్రసాదించాడు, తన యొక్క సేవని అందించాడు. అనగా కర్మ ప్రవృత్తి యొక్క కర్మభావమును తగ్గించి దానిని హరిసేవ యందు నియమించెను. విష్ణు భక్తుడికి ఎవరొచ్చినా సరే, శిష్యుడు ఉన్నా శిష్యుడిని భక్తిలో భక్తి మార్గంలో నియమిస్తారు. భార్య అయినా కూడా వాళ్ళ ద్వారా భగవత్ సేవ చేయిస్తూ ఉంటారు. ఆ విధముగానే మలయధ్వజుడు కూడా కర్మ ప్రవృత్తి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్న తర్వాత ఆ భగవద్దాస్యము తన దాస్యాన్ని ఇచ్చి హరిసేవ యందు ఆయన నియమించాడు. ఎవరు? మలయధ్వజుడు. తస్యాం న జనయాం చక్ర ఆత్మజామసితే క్షణాం యవీయసః సప్తసుతాన్ సప్త ద్రవిడ భూభృత. ఆమె వలన మలయధ్వజుడు శ్యామలోచనయగు కన్యకను ఆమె కంటే చిన్నవారైన 7 పుత్రులను కనెను. మలయధ్వజుడు కాస్త విదర్భరాజ కన్య. ఏం పేరు పెట్టారు ఆవిడికి? ఏం చెప్పలేదు. వైదర్భి. విదర్భ దేశం యొక్క రాజుగారి యొక్క కుమార్తె కాబట్టి వైదర్భిని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి శ్యామవర్ణముతో శ్యామలోచనకు ఒక కన్య, నల్ల కళ్ళుగా ఉండేటువంటి ఒక అమ్మాయి పుట్టిందిట. దాని తర్వాత కుమారుడు జన్మించారు 7. ఆ పుత్రుల పిమ్మట ద్రవిడ దేశములకు రాజులయ్యే వాళ్ళందరూ కూడా ఈ పాండ్య ద్రవిడ దేశానికి రాజులయ్యారన్నమాట. ఆ మలయధ్వజుడు కృష్ణ భక్తులకు మహాభాగవతుడు. విదర్భరాజు పుత్రిక వలన అసితలోచనయకు ఒక పుత్రికను, అసితమనగా శ్రీకృష్ణుని దర్శించుటకు తగినది అనగా కృష్ణ సేవా ప్రవృత్తి. అందుకని చెప్పారు శ్యామలోచన. శ్యామ సుందరుని చూడడానికి నిరంతరము తపన పడేటువంటి చూచేటువంటి నేత్రములు కలిగిన కన్య. కాబట్టి ఈయన మహాభాగవతుడు కాబట్టి వాళ్ళకి ఆ పుత్రిక వలన శ్రీకృష్ణుని దర్శనకు యోగ్యత కలిగినటువంటి అంటే సేవా ప్రవృత్తి కలిగిన ఒక అమ్మాయి, ఆమె కన్నా చిన్నవారైనటువంటి సేవా ప్రవృత్తి కలిగిన తరువాత కనబడిన భక్తి అంగములు ఇవి నిష్కపటములు. కాని సేవా ప్రవృత్తి లేని భోగమునందు ఆసక్తములైన శ్రవణ కీర్తనాదులు కేవలము ఆత్మేంద్రియ తర్పణ తృప్తి సక్తములు, శుద్ధ భక్తికి ప్రతికూలములు. మనం శ్రవణము కీర్తనం స్మరణమని చేస్తూ ఉంటాం నవదా భక్తులు. అవి కనుక భగవంతుడు యందు కనుక మనకి ప్రవృత్తి లేకపోయినట్లయితే, మన భోగమునందు ఆసక్తములైనట్లయితే దాని వలన ఆత్మేంద్రియ తృప్తికములవుతుంది తప్ప భగవత్ కృష్ణేంద్రియ ప్రీతి వాంఛ వాటిలో ఉండదు. అందువలన అవి ఏ ప్రవృత్తి ఏ భక్తి వలనైతే భగవత్ ప్రీతి కొరకు కాకుండా నా యొక్క తృప్తి కోసం నేను చేస్తూ ఉంటానో దాని వలన మనకి శుద్ధ భక్తి కలగదు. 7 పుత్రులు కలింది. అవి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము అను 7 విధములకు భక్త్యంగములు. 9లో 7 చెప్పారు. ఇంకెన్నున్నాయి? ఏమిటవి? ఆత్మ నివేదనం, ఇంకొకటి సఖ్యము. శ్రవణం ఉంది,
అది మొదటిది శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము. ఈ 7 కూడా భక్త్యంగములు. సఖ్యము, ఆత్మనివేదన మొదల దుష్కరములగుట వలన ఈ సప్తవిధ భక్త్యంగములు సాధన చేయుచున్నచో పిమ్మట సహజముగానే మిగిలిన 2 భక్త్యంగములు ఆత్మవృత్తి యందు ఆవిర్భూతములగును. ఈ 7 మనం చేయొచ్చు, కానీ సఖ్యము చేయడం మనతో సంభవం కాదు. అది ఆత్మనివేదనమా, అది చాలా దూరమైనటువంటిది. కాబట్టి ఈ 7 భక్త్యంగములు కొద్దో గొప్ప జీవితంలో మనం చేస్తున్నట్లయితే క్రమక్రమముగా వాటి బలము వలన ఈ 2 కూడా సర్వసిద్ధిస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ 7 చెప్పుకొచ్చారు. కాబట్టి సప్తవిధ భక్త్యంగములు సాధన చేయుచున్నచో పిమ్మట సహజముగని మిగిలిన 2 భక్త్యంగములు ఏమిటి? సత్యము, ఆత్మనివేదనము. 2 కూడా ఆత్మవృత్తి యందు ఆవిర్భవిస్తాయి. మిగతా మనం చేసేటువంటివి ఆ 2 కూడా వృత్తి. భగవత్ స్నేహం చేయాలని మనం స్నేహం చేయగలుగుతాం, ఆ స్నేహం అంటే తెలియదు కదా. ఆత్మనివేదన అలా చేయగలుగుతాం, ఇంకా ఆత్మ ఏంటి తెలియదు. కాబట్టి చేయడం వలన అవి సహజముగానే అవి ఆవిర్భవిస్తాయి అన్నమాట. ఈ 7 పుత్రులు ద్రవిడ దేశమునకు భూపాలకుల రూపముతో విరాజిల్లిరి. 7 కూడా చక్కగా ద్రవిడ దేశానికి వాళ్ళు రాజులయ్యి దేశమును పరిపాలించసాగారు. అనగా జ్ఞాన కర్మాది సర్వమతవాద విజేతలు, శుద్ధ భక్తి పరాయణులు, లేదా ద్రవిడ దేశము శ్రవణ కీర్తనాది సప్తవిధ భక్తుల ద్వారా సురక్షితమైనదని చాలా కాలము నుండి ప్రసిద్ధ వహించి ఉన్నది. అందుకనే యుద్ధాలు జరిగాయి అక్కడ ఎక్కువ జరిగేవి కాదు. దక్షిణ భారత ద్రవిడ దేశంలో అంతా కూడా శాంతం ఎక్కువ. కర్మకాండ చేస్తున్నది కూడా అందులో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అనగా జ్ఞాన కర్మాది సర్వమతవాద విజేతలు, శుద్ధ భక్తి పరాయణులు. సర్వమతవాదముల వాళ్ళు జయించారన్నమాట. అటువంటి శుద్ధ భక్తి పరాయణమైనటువంటి ఆ శ్రవణ కీర్తనాది సప్తవిధ భక్తుల ద్వారా సురక్షితమైనదని చెప్పి చాలా కాలం, ఇప్పుడైతే పాడైపోయింది, కానీ అప్పుడు అవన్నీ ధర్మం ఎప్పుడైతే వాళ్ళు అనుష్ఠానం తగ్గిపోయిందో దాంతో ఎక్కువ వచ్చేసింది అనమాట. అంతకు ముందు చాలా కాలము దక్షిణ భారతదేశము ధర్మానికి స్థానం. ఎందుకంటే మొఘలులు వాళ్ళని కూడా అక్కడ వచ్చేది కావాలి. అంతా కూడా హిందూ రాజులు రాజ్యపాలన చేసేవారు. దాని తర్వాత వీళ్లలో ఆ ధార్మిక వ్యతిరేకత, నాస్తికత్వము వచ్చి ధర్మానుష్ఠానం పక్కన పెట్టేసి ఆంగ్లేయుల పాలనలో అన్ని పక్కల సముద్రం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఆక్రమించి చేసేశారు. అంతకు ముందు వరకు కూడా చక్కగా ఆ ద్రవిడ దేశం శ్రవణ కీర్తనాది సప్త విధ భక్తి అంగముల ద్వారా సురక్షితమైన చాలా కాలం నుండి ప్రసిద్ధి వహించింది. అటువంటి ఆ మలయధ్వజుడు చక్కగా రాజ్యాన్ని ఈ విధంగా పాలించాడు అనమాట. ఏకైకస్య భవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశ ధర్మై మహీమన్వంతరం పరం. వారిలో శ్రవణ కీర్తనాది భక్త్యంగములలో ఒక్కొక్కరికి అర్బుద సంఖ్యలో అంటే 10 కోట్ల మంది పుత్రులు జన్మించారట. 7 ఒక్కొక్కరికి 10 కోట్ల మంది పుత్రులు జన్మించారు. అంటే శ్రవణాది భక్త్యంగములలో ఒక్కొక్క దానికి నామలీలాది భేదనముల ద్వారా, నామాదుల ప్రత్యేకావతార భేదముల ద్వారా, అవతారముల దాస్య సఖ్యాది సేవా భేదముల ద్వారా, తత్వభేదముల ద్వారా లెక్కలేనన్ని విధములున్నవి. శ్రవణము అంటే భగవంతుడి నామశ్రవణము, రూపశ్రవణము, లీలాశ్రవణములు, ఇన్ని రకాల శ్రవణాలు ఉంటాయో. కాబట్టి శ్రవణమునకు 10 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని నామాలు ఉన్నాయి? అనంత నామాలు. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క భక్తులు అన్నమాట. ఏ నామం ఒక సాయనం. ఆ విధముగా ఇంతమంది ఆవిర్భవించి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క లీలకి ఆ విధముగా వాళ్ళు చక్కవాళ్ళు సాధన చేశారన్నమాట. ఆ విధముగా ఒక్కొక్క దానికి నామలీలాది భేదముల ద్వారా, నామాదుల ప్రత్యేక అవతార భేదముల ద్వారా, నరహరి కృష్ణ నరహరి అంటాం, అందరు నరహరి అంటాం. ప్రత్యేక అవతారం నారసింహుడు, దాని వల్ల ఉపాసన వేరు.
ఆ విధముగా లీలా భేదము ద్వారా అవతారముల దాస్య సఖ్యాది, అవతారం దాస్యం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మళ్ళీ అందులో సఖ్యవేర్పలు కొంతమంది ఉన్నారు. ఒకే భగవంతు దాస్యం ఎంతమంది ఉన్నారు? దాస్యము, సఖ్యము, వాత్సల్యము రకరకాలు ఉంటాయి కదా. ఆ విధంగా ఎన్నో భావనలు అనమాట. ఇంకా అవతారముల దాస్య సఖ్యాది సేవాభేదముల ద్వారా, తత్వభేదముల ద్వారా లెక్కలేని విధాలు ఉన్నాయన్నమాట. వారి వంశీయులు ఈ పృథివిని మన్వంతర కాలము వరకును తదనంతరము కూడా అనుభవింతురు. ఆ వంశీయులందరూ కూడా మన్వంతర కాలము, మన్వంతరం అంటే ఎన్ని? 71 చతుర్యుగములు. చతుర్యుగం అంటే ఏం చెప్పు? 4 యుగాలు పేర్లేండి. యుగములు ఎన్ని? యుగాలు ఎన్నిరా? 4. ఏమిటి? సత్యయుగం, త్రేతాయుగం, ఇప్పుడు వెళ్ళదా? పోనీ ఇదే యుగం ఇది పోన్లే, అది జ్ఞాపకం ఉందిలే. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 కలిపితే ఒక దివ్యయుగం ఉంటారు. ఇటువంటి 71 దివ్యయుగాలు జరిగితే ఒక మన్వంతర కాలం. ఆ విధంగా మన్వంతర కాలము వరకు కూడా చక్కగా వాళ్ళు పాలించారు. దాని తర్వాత తదనంతరము కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. శ్రవణాది వివిధ భక్తి విశేషముల నుండి వివిధములకు శుద్ధ వైష్ణవ సంప్రదాయములు ప్రకటితమగును. అందువని ఇన్ని సంప్రదాయాలు ఇన్ని వచ్చాయన్నమాట. అన్ని శుద్ధ భక్తి సంప్రదాయాలు ప్రకటమవుతాయి. అవి కర్మ జ్ఞానోపధర్మ కపట ధర్మముల నుండి, అవిద్యా కామ కర్మల నుండి పృథివీ అందరిని జీవన రక్షించును. అవి ఏమి చేస్తారట? ఈ విధముగా దానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి కపటముతో ఉన్నటువంటి లేదా అవిద్య వలన కామ్యకర్మలు ఉండే వాళ్ళందరినీ కూడా కవకలుగా వాళ్ళని రక్షిస్తూ ఉంటారు ఈ బోధన ద్వారా అన్నమాట. ఆ పృథివీ అందలి జీవులను కాపాడుతూ ఉంటారన్నమాట. అగస్త్య ప్రాదుహితరముపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మ వాహాత్మజో ముని. అగస్త్యుడు మలయధ్వజుని ప్రథమ పుత్రికను వివాహమాడెను. అగస్త్య మహర్షి ఆ శ్యామలోచన అనేటువంటి భగవంతుడిని చూచేది, భగవంతుడిని చూపించేదైనటువంటి ఆ లోచన ఆమెను వివాహం ఆడారు అగస్త్యుడు. ఆమె వ్రతశీల, నిరంతరం వ్రతము కలిగినది. ఓ పుజరి మీద లైట్లు బంధు కదా నాడు భగవాన్ రూపరిచయం జాబాయి సప్పు కగులు. వ్రతశీల. ఆమె వలన అతనికి దృఢచ్యుతుడను కుమారుడు కలిగాను. దృఢచ్యుతుడు అతడు యద్మవాహుడను పేరుతో ప్రసిద్ధికెక్కాను. యద్మవాహుడు. అగస్త్యుడు మనస్సు మలయధ్వజుని కృష్ణ భక్తుని ప్రథమ పుత్రికను అంటే కృష్ణ సేవా రుచిని వివాహముడు. మనసులో కనుక కృష్ణ సేవా రుచి ఉంటే ఇంకా వాడి జీవితమే ధన్యం కదా. మనకేమో దాని రుచి లేదు. మిగతా వాటి ఎందుకు బాగా రుచి ఉంది మనసుకి. కస కుదురు కూతురు అందుకునే రుచి ఉండాలన్నమాట. అగస్త్యుడు మనస్సు ఆ కృష్ణ భక్తుని ప్రథమ పుత్రికని కృష్ణ సేవ రుచిని వివాహం చేసుకున్నాడు. మనస్సును శ్రీకృష్ణ పాదపద్మముల యందు దృఢమగు ప్రేమచే బంధించెను. ఇంకా దేని వలన కూడా మనసు ఉండదట. మనకి భగవంతుడితోటి మనకి బంధనము ఉంటేనే కాని మనసు అక్కడ ఉండదు. ఆ బంధనం ఎటువంటిదిట? ప్రేమ బంధనము. ఆయన మనకు అనురాగం కలిగి ఇష్టత ఉంటేనే మనసు అక్కడ ఉంటుంది. అంత కష్టంగా ఉంటుంది. ఎంత కూర్చుంటావు అయిపోయింది కట్టే అంటావు. ఇష్టం ఉండాలి. అది పెట్టు కూర్చుంటే భోజనం రమ్మని పిలిచినా కూడా అక్కడి నుంచి ఇక్కడ ఇష్టం లేదనమాట. యూట్యూబ్ భాష కూడా మంచిది, అది కూడా మంచిది. వచ్చిన ట్యూబ్లో ఇప్పుడు నేను కాబట్టి ఆ విధముగా ఈ మనస్సుని భగవంతుడి యందు పాదపద్మముల యందు దృఢమైనటువంటి అనురాగము ఇష్టము కలిగి ఉండాలి. అప్పుడే అక్కడ కూర్చుంటుంది. లేకపోతే కూర్చోదు. దానికి ఇష్టం లేకపోతే కూర్చుంది. ఎన్ని చెప్పండి, ఎంత పాయసం పెట్టండి, ఉండదు అక్కడ. దాన్ని రుచి ఉండాలన్నమాట. ఈ కన్య నైష్టిక వ్రతపరాయణ సమదమాది వ్రతయుక్తమైనటువంటి ఆవిడ. ఈమె వలన దృఢచ్యుతుడను అంటే సత్యలోకాది లోకముల నుండి చ్యుతి లేనివాడు
లేదా ఇహాముత్ర భోగముల యందు విరక్తుడు లేదా జ్ఞానాదు వలన తత్సాధ్యములకు మోక్షాదుల నుండి చ్యుతుడైన వాడు అనగా శుద్ధ మనస్సు యొక్క లేదా ఆత్మవృత్తి యొక్క కృష్ణ సేవా రుచి యందే ఏకాంతముగు ఆసక్తి ఉండుట వలన ఇతరములకు సాధ్య సాధన స్పృహ లేనివాడు ఒక ముని జన్మించాట. దీనికి సఖ ఈ విధంగా వర్ణించారు వ్యాస మహర్షి. దీనికి సగినట్టుగానే వ్యతిరేకముగా అధర్మం యొక్క సంతానం వర్ణిస్తూ ఉంటారు. ఇక్కడ గనక చక్కగా మన మనస్సుకి గనక ఆ భగవత్ పాదవత్ములందు ఇష్టము ఉన్నట్లయితే వచ్చేవన్నీ కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉంటాయన్నమాట. ఆ విధముగా ఎప్పుడైతే అగస్త్య మహర్షి అనేటువంటి ఈ మనస్సు ఆ మలయద్భుతు యొక్క కూతురైనటువంటి కృష్ణరోచన వివాహం చేసుకున్నాడో, కృష్ణ సేవా ప్రవృత్తి మనసుకి చక్కగా రుచించిందో, అప్పుడు ఏమవుతుందట, మనకి ఇహలోక పరలోక సుఖముల యందు ఎటువంటి ఆసక్తి ఉండదు. స్వర్గలోకంలో అక్కర్లేదంటాడు. తత్సాధనలు ఇంకా ఇట్లా ఇహాముత్ర భోగముల యందు విరక్తుడు, ఐహిక పారలౌకిక భోగముల యందు ఇంకా ఎటువంటి ఇష్టం ఉండదన్నమాట. లేదా జ్ఞానాదుల వలన తత్సాధ్యములకు మోక్షాదుల వలన జ్ఞానాభ్యాసము, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కాబట్టి జ్ఞానం అక్కర్లేదు, మోక్షం అక్కర్లేదు. మోక్షం కూడా నిజం అక్కర్లేదు, ఇష్టం ఉండదు అనమాట. అది మోక్షాదుల నుండి అన్న శుద్ధ మనస్కుడు అది కూడా లేకుండా కేవలము భగవత్ సేవ యందే భగవంతుడి యొక్క నామరూప గుణముల కీర్తుడయందే అనురాగములు కలిగిన వాడు. అదే ఆత్మ ప్రవృత్తి యొక్క కృష్ణ సేవా రుచి. ఆత్మ ప్రవృత్తి అంటే అదనమాట. ఆత్మ యొక్క నిత్య కార్యము భగవన్ నిత్య సేవ. మామూలుగా మట్టి ముద్రలో ఉండమంటే ఉన్నది. భగవంతుడు ఏ విధంగా సచ్చిదానందమయ విగ్రహుడు, ఆత్మ కూడా సచ్చిదానందమయ విగ్రహము. భగవంతుడు ఏ విధంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో, జీవుడు కూడా ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఆ ఆనందం ఎక్కడుంది? ఒక్క భగవంతుడిలోనే ఆనందం ఉంది. ఆనందమయో పురుష ఎవరు? భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడు సంబంధం ఉండి ఆయన సేవ చెయ్యనంత వరకు కూడా మనకి అది రాదు. ఎందుకు రాదండి? స్మరిస్తే రాదా అంటే రాదు. ఎందుకంటే ఆ ఆనందము నాకు అధిదేవత ఎవరు? లాదిని శక్తి. ఆ శక్తి యొక్క కటాక్షము అనుగ్రహం లేనంత వరకు జీవుడులో అటువంటి అప్రాకృత ఆనందము కలగదు. మనకు కూడా ఆనందం ఉందండి, లేదా? ఎంత ఆనందమో అది దిగేంత వరకు పోయింది. ఆనందం వల్ల ఎటు సుఖం ఉందిట, అనుభూతి ఏమి ఉండదు. అక్కడ వాడికి తెలియదు. లేచిన తర్వాత ఒళ్ళు నొప్పులు, ఏముంది? ఆనందమా ఇది? కానీ అప్రాకృత నుండి రాదిని యొక్క అనుగ్రహం కలిగినట్లయితే ఆ భగవత్ సేవ యందు రుచి, అందులో ఆనందం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ఐహిక ఆముష్మిక సుఖ సంపదలు వాసన లేనివాడు, ఇతర సాధ్య సాధనలు స్పృహ లేనివాడు అని చెప్పి అచ్చండి అక్కర్లే మాకు. ఎందుకంటే భగవత్ సేవ యందు రుచి ఇంకే అవసరం లేదు. లేకపోతే అది కట్టుకో ఇచ్చేసే అంటారు. అవి ఇటువంటి సాధనలు ఎందు స్పృహ లేనివాడు ఒక ముని జన్మించాట. వీనికి యత్మవాహుడని పేరు. యత్మ ఈ ఒత్తుధ మకారము వకార ఆకారములు వా హకార హుకారములు హు విద్భవాహుడు. వర్ణక్రం చెప్పగలుగుతావా? ఇప్పుడు ఎవరు చెప్పలేరు వర్ణక్రం. అందువలన అగస్త్యుడు యత్మవాహాత్మజుడు పేరుతో ప్రసిద్ధికెక్కాను. అందువలన ఆయనకి యత్మవాహాత్మజుడు అంటే అతన్ని తన ఆత్మజుడుగా కలిగిన వాడని చెప్పి అగస్త్యుడికి ఎక్కడైనా విన్నారు అసలు ఈ భాషలు మీరు? అగస్త్య మహర్షి వచ్చాడు, తమిళ భాష పుట్టించాడు, మేరు పర్వతాన్ని తల ఉంచాడు, కావేరి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈ విధముగా మలయధ్వజుడు యొక్క కుమార్తె అయినటువంటి శ్యామలోచనని వివాహము చేసుకుని చక్కటి యజ్ఞవాహుడిని సృష్టించే పుత్రుడికి అన్నాడైనటువంటి మనకు తెలియదు అనమాట. ఆ విధముగా ఆయన పుట్టాడు. ఇది ఆయన వచ్చింది. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గురువు గారు మాట జాగ్రత్తగా వినండి, చెప్పండి.
దేవుడికు ఆస్తి చెప్తుంది పుష్టిస్తో జాగ్రత్త సాధ్యమా పుష్టిస్తో జాగ్రత్త మేలుకో లేచి దేని పొందాలని దానికి ప్రయత్నం జీవులకు ధర్మం శరీరం ఉంటారు మనలో ఉంటారు జీవుడు నిత్యుడు సత్యుడు అనాథుడు నిత్య సత్యుడు అనాథుడు జీవుడు భగవంతుడు భక్తులకు ఆరాధన చేయడం కొన్ని విధాలు అనుభవించి కొనకి జనం కొనకి మనం కొనకి జనం చెప్పం దీనికి తోడుకుంటుంది జీవుడి చట్టం చిన్న కాలం జీవి జాగం చట్టం పోలే మొత్తం ఇంత లాభం చర్చలో పోలే జీలాగా చెప్పండి జీవి జాగం మొత్తం నిద్రపోతాం నిద్రపోతాం అదే జీవుడు నిద్రపోతాం అంటే ప్రపంచ విషయాల మీద మునిగి తోడుతూ ఉంటే అంతే జీవితంగా కానీ జీవితాలు మొత్తం ఎంత పిచ్చాకోవచ్చు ఒలివేసి భగవాన్ మధ్య చెప్పేవారు కానీ చేయలేదు నేనేవాడు దాన్ని చేసి భక్తులు తాకడం మన కీర్తనలు రాసుకోవడం చెప్పడం కావున నీ కర్తవ్యం ఏంటి జీవుని కర్తవ్యం దేహముకు సంబంధించి కాదు మనసుకు సంబంధించిన జీవుడు నిత్యం భగవత్ నిత్యం భగవత్ సేవ నిత్యం దీన్ని చేయాల్సిన జీవితం మన జీవితం ధన్యాన్ని అవుతుంది కానీ దాన్ని గీతలు అని భాగవతం చదువుని దీన్ని స్పష్టంగా ముక్త కంఠముతో గానం ముక్త తొలగించింది మన కర్తవ్యం ఏంటి మన కర్తవ్యం ఏంటంటే భగవద్ ఆత్మ కర్తవ్యం భగవదం ఆశ్రమం ఇది కాదు శరీరకి సంబంధించిన దీని ఉంది కదా దీని వల్ల పరమాత్మ లభిస్తుంది దాని లభిస్తుంది ఏం లభిస్తుంది మనకు పరమాత్మ ఈ కర్తవ్యం తెలుస్తుంది అప్పుడు కర్తవ్యం చేయడం సత్వ రజం సమగుణం అతీత స్థాయి కదా సత్వ రజం అతీత స్థాయి కదా శుద్ధదత్తం విశుద్ధదత్తం ముందు సత్వ రజ సమగుణం ఇది మన సర్వనాశానికి వస్తుంది అహంకారం సర్వనాశానికి వస్తుంది దీన్ని గుర్తయి మనం ఏం చేయాలంటే లేచి భగవంతుడు మర్చిపోయాం కత్తిని మర్చిపోయాం తప్పేవాళ్ళు నాన్న మా భగవంతుని మొత్తం చెప్తున్నాం భగవంతు కనిపించడు ఎక్కడ చూడాలి కనిపించి ఇమేం చేసేవాళ్ళు ఏమేం చేయాలి మన కర్తవ్యం ఏంటంటే జీవుడు సత్వం శుద్ధం విశుద్ధదత్వం వస్తున్నప్పుడు అప్పుడేంటి నా కష్టం ఏంటి వచ్చింది భగవంతు చేస్తే ఎంతవరకు భగవంతు సంజ్ఞానం వెళ్ళి జరగలేమో అంతవరకు ఏంటి మన జీవితం ఏంటి